హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ షామీ కబాబ్ రెసిపీ అండి. ఈరోజు మనం ఈ చికెన్ షామీ కబాబ్ని అస్సలు విరిగిపోకుండా అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. అలాగే డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ లేకుండా చాలా తక్కువ ఆయిల్తో అస్సలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ షామీ కబాబ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక 300 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే తొక్క తీసేసిన ఒక మీడియం సైజు పచ్చి బంగాళాదుంపని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4, 5 లవంగాలు, ఒక నల్ల యాలక, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, జాపత్రిని తీసుకొని ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలని, మీరు దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక కప్పు నీళ్ళ వరకు అయితే వేసుకుంటున్నానండి. మీరు సరిపడా చూసుకొని వేసుకోండి. నేనైతే 1 కప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత మన చికెను, అలాగే బంగాళదుంప, అలాగే పప్పు కూడా అన్నీ చక్కగా మెత్తగా మ్యాష్ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. అలాగే పప్పు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఈ బిర్యానీ ఆకులను అయితే తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం మ్యాషర్తో కొంచెం బరకగా అయితే మ్యాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీలోనైనా దీన్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేయడం లేదండి. ఈ విధంగా మ్యాషర్తోనే కొంచెం బరకగా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. కొంచెం బరకగానే మనం దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక పావు కప్పు వరకు అయితే ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, ఒక కోడిగుడ్డును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎగ్ అనేది ఈ మిక్చర్లో బాగా కలిసిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మనం వేసిన ఎగ్ అంతా కూడా దీంట్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసిపోవాలి. స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కబాబ్స్ లాగా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి. మీరు కావాలంటే బాల్ షేప్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తిక్కీ షేప్లో రౌండ్గా చేసుకుంటున్నాను. చూడండి, ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఇదే విధంగా మనం అన్నిటినీ కూడా చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. అన్నిటినీ కూడా మీరు ఇదే విధంగా ముందే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న షామీ కబాబ్స్ని అయితే పెట్టేసుకుందాము. ప్యాన్కి సరిపడా పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా మెల్లగా ఇంకొక సైడ్కి అయితే మనం తిప్పుకోవాలండి. కొంచెం చూసుకొని మెల్లగా తిప్పుకోండి. చూడండి, అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం మెల్లగా ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తిప్పుకున్నాక ఇంకొక వైపు కూడా మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, 3 నిమిషాల తర్వాత ఇది ఇంకొక వైపు నుంచి కూడా చక్కగా ఫ్రై అయ్యిందండి. మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలాయి. చూడండి, 2 వైపుల నుంచి కూడా. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ కూడా ఈ విధంగా 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే మన చికెన్ షామీ కబాబ్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. అలాగే చూడండి చూడడానికి కూడా ఇవి ఎంత మౌత్ మెల్టింగ్‌గా ఉన్నాయో. అలాగే 2 వైపుల నుంచి కూడా చూడండి ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయ్యాయండి చూడండి. అలాగే చూడండి ఇవి పైనుంచి ఎంత క్రిస్పీగా వచ్చాయో, లోపల నుంచి కూడా ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. అలాగే చూడండి లోపల వరకు కూడా ఇవి పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయ్యాయండి. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ఈ చికెన్ షామీ కబాబ్స్‌నైతే ట్రై చేయండి. అస్సలు విరిగిపోవండి. చాలా తక్కువ ఆయిల్‌లో మీరు ఈ విధంగా పర్ఫెక్ట్‌గా అయితే చికెన్ షామీ కబాబ్స్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ చికెన్ షామీ కబాబ్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.